నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశాఖ రిషికొండలో భవనాలు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు సంబంధించినవని టీడీపీ నేతలు చేసిన దుష్ప్రచారం బట్టబయలైందన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. అవి ప్రభుత్వ భవనాలేనని, జీవీఎంసీ, సిఆర్జెడ్ పర్మిషన్లు ఉన్నాయని స్వయంగా మంత్రి చెప్పారని తెలిపారు. అబద్దాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. హరిత రిసార్ట్స్ స్థానంలోనే భవనాలు నిర్మించారని అన్నారు. నేను ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా, గడిచిన 3-4 సంవత్సరాలుగా ఋషికొండ భవనాలకు సంబంధించి తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుకొని కింద స్థాయి కార్యకర్తల వరకు కూడా ఋషికొండలో నిర్మించినటువంటి భవనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భవనాలుగా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు శాసన మండలిలో సాక్షాత్తు మంత్రి గారు చెప్పారు, అక్కడ నిర్మించినటువంటి భవనాలకు సంబంధించి జీవీఎంసీ పర్మిషన్లు ఉన్నాయని, సిఆర్జెడ్ పర్మిషన్లు ఉన్నాయని, కోర్టుల్లో కేసులు ఉన్నప్పుడు కూడా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా నిర్మాణాలు కొనసాగించారన్న అంశాన్ని మంత్రి గారు ఈరోజు శాసన మండలిలో చెప్పినటువంటి పరిస్థితులు.